గురు పౌర్ణమి పర్టికులర్లీ మాకు వన్ ఆఫ్ ద మోస్ట్ డివైన్ డే ఆఫ్ ద ఇయర్. ఎర్లీ మార్నింగ్ నుండి టెంపుల్లో ఫుల్ పనులు స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ సాయిబాబా అభిషేకంతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత బాబా అలంకరణ చేసి దర్శనం ఓపెన్ చేశాము. ప్యారలల్లీ ఎర్లీ మార్నింగే అన్నదానం కోసం ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ వాజ్ బాబా పల్లకి సేవ, వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్స్ ఆఫ్ ద డే. పల్లకి డెకరేషన్ చేసి ఫుల్ భజనలతో టెంపుల్ సరౌండింగ్స్లో బాబా ఊరేగింపు జరిగింది. పల్లకి సేవ తర్వాత అమ్మవారి సారె స్టార్ట్ అయింది. అమ్మవారికి అలంకరించి చాలా రకాల ఫుడ్ ఐటమ్స్తో సారె పెట్టారు. ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ బాబా మధ్యాహ్న హారతి స్టార్ట్ అయింది. అన్నదానం కోసం చేసిన ఫుడ్ ఫస్ట్ బాబాకి నైవేద్యంగా పెట్టి అండ్ హారతి అయిపోయాకనే అన్నదానం స్టార్ట్ అవుతుంది. టోటల్ గురు పౌర్ణమి సక్సెస్ఫుల్గా జరగడానికి మెయిన్ రీజన్ పీపుల్ కోఆపరేషన్, బోత్ ఇన్ మానిటరీ అండ్ నాన్ మానిటరీ టర్మ్స్. అండ్ దెన్ ద బిగ్గెస్ట్ సెగ్మెంట్ అన్నదానం కౌంటర్స్ 12:30కి ఓపెన్ అయ్యాయి. ఫుడ్ సర్వింగ్ వాజ్ ఫాస్ట్, ఆర్గనైజ్డ్ అండ్ కంటిన్యూస్. వాలంటీర్స్ వర్ ఎవ్రీవేర్. ఫుడ్ సర్వ్ చేయడం, ప్లేట్స్ అరేంజ్ చేయడం, అన్నదానం కౌంటర్స్ అరేంజ్ చేయడం, ఐటమ్స్ రీఫిల్లింగ్, జనాల్ని గైడ్ చేయడం, ఆర్డర్ కౌంటర్స్, ఆల్ ఆర్ సూపర్ యాక్టివ్. అన్నదానం సక్సెస్ఫుల్గా అయింది వితౌట్ ఎనీ బ్రేక్స్. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద డే, అభిషేకం నుండి అన్నదానం వరకు అన్నీ సక్సెస్ఫుల్గా జరిగాయి. దిస్ ఈజ్ వాట్ గురు పౌర్ణమి ఈజ్ ఆల్ అబౌట్. సేవ, కోఆర్డినేషన్ అండ్ ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ.